వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇప్పుడు మా గృహ నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ నుండి మనకు శాంక్షన్ అయిన హౌసెస్కి ఆప్షన్ 3 కింద మనకు మాచర్ల టౌన్ నందు ఒక 14 మంది కాంట్రాక్టర్లు ఆప్షన్ 3 హౌసెస్ మొదలుపెట్టారు. అందులో కొన్ని బేస్మెంట్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ మట్టం, కొన్ని స్లాబులు అయినాయి, కొన్ని కంప్లీషన్ అయినాయి. అయితే మన ప్రభుత్వం వారు ఆ ఆప్షన్ 3లో ఎవరైతే కట్టుకున్నారో ఆ ఇళ్ళన్నీ వెరిఫికేషన్కి చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ హౌసెస్ అన్నీ వెరిఫికేషన్ చేయటం జరిగింది యాప్లో. అందులో కొన్ని బేస్మెంట్లు కట్టారు కానీ అందులో మట్టి నింపలేదు. తర్వాత కొన్ని పీసీపీబీలో ఉన్నాయి కానీ గ్రౌండ్ మీద ఇల్లు కట్టలేదు, కానీ పీసీపీబీలో ఉన్నాయి. కాబట్టి ఈ మాచర్ల టౌన్కి వచ్చేసి మనకు మొత్తం ఇట్లా ఏదైతే ఈ బిలో స్టేజ్లో ఉన్న పేర్లు ఉన్నాయో అవి ఒక 525 పేర్లు వచ్చినాయి. అందులో కాంట్రాక్ట్ వైజ్గా మనకు 20, 30, 50, 100 అట్లా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఈ బేస్మెంట్లో మనకు మట్టి ఫిలప్ చేయలేదో ఆ పేర్లన్నీ మనకు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ప్రభుత్వం వారు మళ్ళీ ఆ పేర్లు ఏవైతే మీకు బిలో స్టేజ్లో ఉన్నాయో అవన్నీ మాకు వెనక్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ పేర్లకు మీరు వెంటనే మట్టి కానీ ఏదైతే మీరు చేయాలో ఆ వర్క్ డిసెంబర్ నెల ఆఖరిలోపు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కానీ మన మాచర్ల మున్సిపాలిటీలో ఇప్పటివరకు కూడా ఒక కాంట్రాక్ట్ కూడా ఈ పనులు మొదలు పెట్టలేదు. ఆల్రెడీ కొంతమందికి మేము నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అందుకనే మరోసారి ఈరోజు రమ్మని చెప్పాం అందరినీ. కొంతమంది వచ్చారు కాబట్టి ఈ పేర్లు ఎవరైతే ఎన్ని పేర్లు చేయాలనేది మేము మీ లిస్ట్ ఇస్తాం మీకు. ఈ లిస్టు తీసుకొని ఖచ్చితంగా మీరు ఏ పని అయితే చేయాలో ఆ పని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. అది కూడా మాకు ఒక 15 రోజుల లోపు కనుక మీరు చేసినట్టయితే మేము వీళ్ళు పని చేశారని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అడిగారు మమ్మల్ని. ఆ సర్టిఫికెట్ ఇవ్వగలం. ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు కనుక ఈ పని కనుక ఏముందిలే మేమెందుకు చేస్తామని చెప్పేసి చేయకుండా ఉంటే మాత్రం మనకు స్పెషల్ సిఎస్ గారని మాకు సార్ ఉన్నారు. ఆయన మాత్రం క్రిమినల్ కేసు పెట్టమని చెప్పేసి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ దాకా వెళ్లకుండా ఈ పని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. తొందరలో కనుక మీరు మొదలు పెట్టినట్టయితే ఇబ్బంది ఉండదు, లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పని చేయాలనేది ఇప్పుడు లిస్ట్ ఇస్తాం మేము. ఆ లిస్టు ప్రకారం మీరు మొదలు పెట్టుకోవాలి. రేపు 1వ తారీఖు తర్వాత మొదలు పెట్టినట్టయితే ఒక 10 రోజుల్లో అయిపోతే మేము సర్టిఫికెట్ ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది మేము చెప్పదలసింది. కాబట్టి ఈ లిస్టు మీకు ఇప్పుడు ఇస్తాం. అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వంలో 21 లేఅవుట్స్ ఇచ్చారు, ప్రభుత్వ లేఅవుట్స్. దానికి సంబంధించి 4180 ఇల్లులు మంజూరైనాయి. ఆ 4180 పేర్లకు సంబంధించి వాటిల్లో ఆప్షన్ 3 కాంట్రాక్ట్స్ 14 మందికి గాను 1060 పేర్లు వాళ్ళు ట్యాగ్ చేయించుకున్నారు. ఆ 1060లో 240 పేర్లు మాత్రమే కంప్లీషన్ చేసుకున్నారు. మిగతా పేర్లు వివిధ దశలో ఉన్నాయి, అవి ఆగిపోయినాయి. కొంతమంది కాంట్రాక్టులు కట్టకుండా పూర్తిగా పీబీలు బిఎల్ వేసుకొని కట్టి అబ్స్కాండ్లో ఉన్నారు. వాళ్ళకి మేము నోటీసులు కూడా ఇచ్చి ఉన్నాము. ఫోన్ చేస్తే కూడా ఎత్తడం లేదు. వారిపై మేము మా అజయ్ జైన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అందరం కోరటం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సర్క్యులర్ కూడా ఇస్తారు. మేము ఆల్రెడీ ఈరోజు మా డివిజనల్ హెడ్ బాలాజీ నాయక్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది తమ ఆధ్వర్యంలో. కానీ 518 పేర్లు బిల్స్ తీసుకొని వివిధ దశలో ఫీల్డింగ్ అంటే పెండింగ్ వర్క్లు ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్కు సంబంధించి మేము ఇప్పుడు సారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆ పెండింగ్ వర్క్ ఏంటంటే తీసుకున్న బిల్లు వరకు మట్టి
ఫిల్లింగ్ చేయాలా, వివిధ వర్కులు ఉన్నాయి. వాటికి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా ఈ నెల ఆఖరు కల్లా పూర్తి చేయాలి. పూర్తి చేయని నెల ప్రభుత్వం వీళ్ళపై చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే పూర్తి చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పెట్టినటువంటి బిల్లులైనా, పెట్టాల్సిన బిల్లులైనా వాళ్ళకి విడుదల అవ్వడం జరుగుతుంది. మరి అది సర్టిఫికేట్ చేయాలంటే ఈ పెండింగ్లో వర్క్ ఖచ్చితంగా చేయాలా. దీనికి సంబంధించి అందరూ సహకరిస్తేనే రేపు ముఖ్యమంత్రి గారు 5 లక్షల ఇళ్ళు రేపు ఓపెనింగ్లు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎన్ని టార్గెట్ పూర్తి చేస్తేనే మరి ముఖ్యమంత్రి గారు ఈ 5 లక్షల ఇళ్ళకు సంబంధించి ఆయనకి మంచి పేరు వస్తుంది. మరి అందరూ కూడా మరి ఈ వర్క్కు సంబంధించి ఆప్షన్ 1 అయినా 2 అయినా 3 అయినా ఓన్ సైట్లు అయినా రేపు కొత్తగా వచ్చే పేర్లైనా అందరూ ఎవరైతే ప్రభుత్వం గారు మంజూరు చేసిందో ఆ ఇల్లులు త్వరగా పూర్తి చేయవలసిందిగా లబ్ధిదారులు కోరటం అయినది. అందరూ